హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు దేవరా సినిమా రిలీజ్ చేసినప్పుడు దావూదీ సాంగ్ అయితే ప్లే చేయలేదన్నమాట థియేటర్లో. అండ్ ఈరోజు అక్టోబర్ 5వ తేదీన ఈ సాంగ్ని యాడ్ చేయబోతున్నారు. సో మొత్తానికి గుడ్ న్యూస్ అనమాట. ఇక కంటెంట్ అయితే వచ్చేస్తే దేవరా 7 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 7 రోజులకి 122,45,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 172,25,00,000. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే కర్ణాటకలో 14,85,00,000 షేర్ కలెక్షన్ చేసింది. తమిళనాడులో 3,85,00,000, కేరళలో 83,00,000, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 25,35,00,000. ఇక ఓవర్సీస్లో 32,10,00,000 షేర్ కలెక్షన్ చేసింది ఏరియా వైజ్. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 199,43,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 342,30,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. సో ఓవరాల్గా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ చేసింది 182,35,00,000. సో బ్రేక్ ఇన్ కొట్టాలంటే 184 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. సో ప్రజెంట్ ఈ సినిమా 7 daysకి టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ఎంత మామ? 199,43,00,000. మరి బ్రేక్ ఇన్ టార్గెట్ ఎంత మామ? 184 కోట్లు. సో మొత్తానికి ఈ సినిమా 7 రోజులకి అంటే 7 daysకి ప్రాఫిట్ జోన్లో ఎంత ఉందంటే 15,43,00,000తో సినిమా లాభాల్లో ఉంది మామ. సో మొత్తానికి హిట్ అనమాట. ఇంకొక 5 కోట్లు కలెక్షన్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది. 30 కోట్లు కలెక్షన్ చేస్తే అంటే ప్రాఫిట్ జోన్ వస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ప్రజెంట్ ఈ సినిమా హిట్. ఓకే, క్లియర్. సో ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే డిజిటలైజ్ బ్యాచ్ చేసి నెట్ఫ్లిక్స్ అనమాట. అంటే మనకు థియేటర్స్ అయినా 50 రోజుల గ్యాప్లోనే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అది మ్యాటర్. ఓకే మామ, బాయ్.